ఓం శాంతి. ఈరోజు మురళి 17/7/2026. మధురమైన పిల్లలారా, ఈ భారత భూమి నిరాకారుడైన తండ్రికి జన్మభూమి. అందుకే బాబా అంటారు, నాకెంత మహిమ ఉందో భారతదేశానికి అంత మహిమ ఉంది అని. మీకు రాజయోగాన్ని నేర్పించి రాజ్యాన్ని ఇచ్చేందుకు, మీకు సేవ చేసేందుకు తండ్రి ఇక్కడికే వస్తారు, భారతదేశంలోనే. అందుకే భారతదేశం అవినాశి తీర్థస్థానం. విదేశం నుంచి పోపులు లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు భారతదేశంలో కాలు పెడితే విమానం దిగంగానే నమస్కారం చేసుకుంటారు భారతదేశ భూమికి. అంత గొప్పతనం భారతదేశానికి ఉంది. మనం భారతదేశంలో పుట్టి మన భారతదేశం అంటే మనకంత విలువ ఉందా అనేది ఒకసారి ఆలోచన చేయాల. మేరా భారత్ మహాన్ హే అంటారు, నా భారతదేశము చాలా గొప్పది అంటారు. కానీ ఆ గొప్పదైన భారతదేశంలో నేను పుట్టి గొప్ప కార్యాన్ని ఏమైనా చేస్తున్నానా, రోజుకి ఒక్కటైనా మంచి పని చేస్తున్నానా అనేది పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కదా. అందుకే బాబా అంటున్నారు, ఈ భారత భూమి నిరాకారుడైన తండ్రికి జన్మభూమి. మీకు రాజయోగాన్ని నేర్పించి రాజ్యాన్ని ఇచ్చేందుకు భవిష్యంలో, ఇప్పుడు స్వరాజ్యము, భవిష్యంలో విశ్వరాజ్యం. మీకు సేవ చేసేందుకు తండ్రి ఇక్కడికే వస్తారు. చూడండి, అంత గొప్ప అథారిటీ తండ్రి చెప్తారు, నేను మీకు సేవ చేసేకి వచ్చినాను, మీ సేవకుణ్ణి. ప్రశ్న, శివబాబా తమ పిల్లలు ప్రతి ఒక్కరితో ఏ ప్రతిజ్ఞని చేయిస్తారు? శివబాబా తమ పిల్లలు ప్రతి ఒక్కరితోనూ ఏ ప్రతిజ్ఞ చేయిస్తారు? జవాబు, మధురమైన పిల్లలారా బాబా, మధురమైన పిల్లలు బాబా, మేము ఏ వికర్మలు చెయ్యము, పంచవికారాలని మేము దానమిచ్చేస్తాము అని ప్రతిజ్ఞ చేయండి. సహజమైన మాట కాదు. ఒక్కసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాపస్ తీసుకోకూడదు. పంచవికారాలు, ఇది ఇంపార్టెంట్. 5 పెద్ద పెద్ద వికారాలు పోయినాయి, కానీ దాని అంశవంశాలు ఉన్నాయి కదా, అది ఇంపార్టెంట్. దానం ఇచ్చేస్తాము అని ప్రతిజ్ఞ చెయ్యండి అంటున్నారు బాబా. ప్రతిజ్ఞ, ప్రా అంటే ప్రాణం పోయినా, తి అంటే తిరిగి రాని, జ్ఞ అంటే జ్ఞాపకం ఉంచుకునే. సో సదా జ్ఞాపకం ఉంచుకోవాలా. ప్రాణం పోయినా కూడా వాపస్ అవి తిరిగి రాకూడదు. మనం చేసిన మాటని దాటకూడదు, అప్పుడే ప్రతిజ్ఞ చేయాలి. దానమిచ్చి కూడా మళ్ళీ తిరిగి తీసుకున్నట్లయితే చాలా పాపం కలుగుతుంది. దానివల్ల చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. లోపల ఈ భయం ఉండాలి. సత్యహరిశ్చంద్రుని కథ కూడా ఉంది కదా, అది ఈ విషయంపైనే తయారు చేయబడింది. ఇంపార్టెంట్ అది. ఓం శాంతి. ఓం శాంతి బాబా. పిల్లలైన మీ ఈ జీవితం ఈశ్వరీయ విద్యార్థి జీవితం. లౌకికంలో కూడా బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యంలో ముఖ్యమైన జీవితం విద్యార్థి జీవితం. విద్యార్థి జీవితంలో చదువుకోవాలనేది తప్ప మిగతా ఏ బాదరబంది, చింత, సంత ఉండదు. తర్వాత విద్యార్థి సదా విద్యను ఆర్జించాలా, చదువుకోవాలా, సంపాదించుకోవాలా, నేర్చుకోవాలా అనే పరితపన ఉంటుంది. బాబా పిల్లలైన మనం కూడా ఆ విధంగా విశేషంగా మనం విద్యార్థులం మన జీవితంలో ఆ విధమైన అలవాటు చేసుకోవాలి. సో బాబా అంటున్నారు, విద్యార్థి జీవితం ఇది. ఇప్పుడు మేము వారి వద్దకు వచ్చాము అని పిల్లలకు తెలుసు. వారే కల్పకల్పము భారతదేశవాసులైన పిల్లలకు రాజ్యభాగ్యాన్ని ఇస్తారు. వారు భారతదేశంలోనే వస్తారు కదా. ఇది భారతదేశ భూమి, గొప్ప భూమి. తమ భూమి పైన మనుషులకు చాలా ప్రేమ, గౌరవము ఉంటుంది. విదేశానికి చెందిన పెద్ద వ్యక్తులు ఎవరైనా ఇక్కడ మరణిస్తే అతన్ని తన దేశానికి తీసుకెళ్తారు. అలాగే ఇక్కడి పెద్ద వ్యక్తులు ఎవరైనా విదేశాలలో మరణిస్తే వారిని ఇక్కడికి తీసుకొస్తారు. పుట్టిన ఊరు, పుట్టిన జాగా లేదా మాతృభాషని ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే ఇక్కడ పెద్ద మనుషులు ఎవరైనా విదేశాలలో మరణిస్తే వారిని ఇక్కడికి తీసుకొస్తారు. తమ భూమి పైన గౌరవాన్ని ఉంచుతారు. భారతదేశాన్ని భగవంతుని జన్మభూమి అంటారు. ఎవరినైతే భగవంతుడు లేదా అల్లా, పరమాత్మ అంటారో ఇప్పుడు మీరు వారి ముందు కూర్చున్నారని బాబా చెప్తున్నారు.
వారి పేరైతే తప్పకుండా కావాలి కదా. భగవంతుని పేరంటూ ఉంటుంది. ప్రపంచంలో ఏమంటారు, నామరూపాలకు అతీతుడు అంటారు. నామానికి రూపానికి అతీతమైన వస్తువు ఈ ప్రపంచంలో ఏదైనా ఉంటుందా? ఆకాశానికి పేరుంది, కరెంటుకు పేరుంది. కరెంటు ఏ దాంట్లోకి పోతే ఆ విధంగా అయిపోతుంది. ఆకాశం ఎంత విశాలమైనది, అనంతమైనది, దానికి పేరుంది. గాలి కనపడదు, దానికి పేరుంది. కనపడదు సరే, పేరుంది కదా. నామరూపాలకు అతీతంగా ఏది ఉండదు, ఫిజికల్ ఎగ్జిస్టెన్సే లేకుండా. అదే బాబా అంటున్నారు. దేశానికి బాబా అంటున్నారు పేరైతే తప్పకుండా కావాలి కదా. ఆ తండ్రినే అల్లా అంటారు. లింగాన్ని పూజిస్తారు హిందూ సహోదరులు, లింగాన్ని పూజిస్తారు ముస్లిం సహోదరులు, అల్లా అంటారు. సో ఈశ్వరుడు లేదా ఖుదా అన్నప్పుడు తప్పకుండా అతడి గుర్తు కూడా కావాలి కదా. లింగాన్ని అన్ని వైపులా పూజిస్తారు. లింగాయిడ్స్ పూజిస్తారు, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అన్ని జాగాల్లోనూ పూజిస్తారు. ఈ మధ్యన దేవతల చిత్రాల ముందు పరంపిత పరమాత్మ చిత్రమైన లింగాన్ని ఉంచుతారు. రాముని ముందు రాముడు పూజ చేసి శివలింగానికి రామేశ్వరాన్ని స్థాపన చేసినారు. రావణాసుని పైన విజయాన్ని పొందినాడని చూపిస్తారు. గోపేశ్వరంలో, కురుక్షేత్రం దగ్గర గోపేశ్వరంలో కృష్ణుడు శివుని పూజ చేసినారని చూపిస్తారు. భిన్న భిన్న రూపాల్లో ప్రతి ఒక్కరూ శివలింగాన్ని పూజ చేసినట్లుగా, దేవతలు పూజ చేసినట్లుగా చూపిస్తారు. కానీ వాస్తవానికి ఎప్పుడైతే దేవతలు ఉంటారో సత్య త్రేతాయుగాలలో, అక్కడ వాళ్ళు పూజ చేయాల్సిన ఆవశ్యకత లేదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. వారు సదా ఉన్నతమైన వారు శివబాబా పరమాత్ముడు. వారికి శరీరం లేదు, కావుననే వారిని నిరాకారుడు అంటారు. అతడు సాకారుడు కాదు. ఇప్పుడు మనం వారి ముందు కల్పకల్పము శిక్షణ తీసుకునేందుకు హాజరవుతామని పిల్లలైన మీకు తెలుసు. భగవాన్ వాచ అని ఉంది, కావున తప్పకుండా రాజయోగాన్ని నేర్పించి ఉంటారు. విద్యార్థులకు రాజయోగాన్ని నేర్పించాను. ఆ తర్వాత వారు రాజారాణులుగా అయ్యారు. ఇక్కడ యుద్ధాలు మొదలైన వాటి విషయం లేదు. ఈ లక్ష్మీనారాయణలు మొదలైన వారు యుద్ధాల ద్వారా రాజ్యాన్ని పొందలేరు. వాళ్ళు యుద్ధమే చెయ్యరు, స్థూల హింస చెయ్యరు, సూక్ష్మహింస చెయ్యరు. లక్ష్మీనారాయణలు వాళ్ళని అహింస పరమోధర్మ అంటారు కదా, దేవతలు అంటారు కదా. మీరు బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మనం వారి సమ్ముఖంలో కూర్చున్నాం. వారే మనకు తండ్రి, కృష్ణుడు కాదు. కృష్ణుడు రాకుమారుడు. కృష్ణుని వంశంలో మనం వస్తాము, కృష్ణుని రాజ్యంలో మనం జన్మ తీసుకుంటాం. అతడు రచన, పరమాత్ముని యొక్క సంతానం. ఇప్పుడు కృష్ణుడు ఖచ్చితంగా తన పదవిని తీసుకుంటున్నారు. ఇతడు మళ్ళీ భవిష్యత్తులో కృష్ణుడుగా పిలువబడతాడు. ఇదంతా చదువు విషయమే. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీకు తెలుసు. మనుషులను లాయర్గా, ఇంజనీర్లుగా తయారు చేస్తారు. వారు మనుష్యులే కదా, మేము కూడా మనుష్యులమేనని. కానీ ఇప్పుడు పతితులుగా ఉన్నామని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి మనల్ని పావనులుగా తయారు చేస్తారు. వారు మనకు వారసత్వాన్ని ఇస్తారు. కొత్త ప్రపంచమే పావన ప్రపంచంగా ఉంటుంది. కొత్త ప్రపంచంలో రాజ్యం ఉంటుంది. ఇప్పుడు మీరు బాబా సముఖంగా కూర్చున్నారు. ఏ విధంగా లౌకిక తండ్రి తన పిల్లలకు ఎంతో ప్రేమగా కూర్చొని అర్థం చేయిస్తారో, అలాగే మీరు పారలౌకిక విచిత్రుడైన తండ్రి. వీరిని గురించే మీరు త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ అని అంటూ గాయనం చేస్తారు. త్వమేవ సర్వం మమ దేవదేవ. ఈ సమయంలో వీరు మనం భక్తి మార్గంలో ఏ మహిమనైతే చేశామో ఆ పాత్రను అభినయిస్తున్నారని మీకు తెలుసు. మేము శివబాబా వద్దకు వచ్చామని మీరు అంటారు. ఉత్తరంలో కూడా శివబాబా కేరా బ్రహ్మ అని రాస్తారు. మీరు ఈ ఉత్తరాన్ని ఎవరికైనా చూపిస్తే ఆశ్చర్యపోతారు. శివబాబా కేరా బ్రహ్మ అన్నది మేమెప్పుడూ వినలేదు అంటారు. శివబాబా బ్రహ్మలేకి వచ్చి విష్ణుపురిని స్థాపిస్తున్నారు. వారు ముందు నిల్చొని ఉన్నారు, మన ముందున్నారు శివబాబా. పైన శివబాబా ఉన్నారు, కింద బ్రహ్మబాబా ఉన్నారు. బ్రహ్మ మరియు విష్ణువు కూడా కావాలి కదా. విష్ణువు పాలన చేస్తారు, బ్రహ్మ స్థాపన చేస్తారు. స్థాపన చేసిన వారే పాలన చేయాలి కదా, కర్తవ్యం కూడా. పుట్టించిన తర్వాత
పాలనా పోషణ చేయాలి కదా. శంకరుని పాత్ర చాలా కొద్దిగా ఉంది. శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేశారు, ఇప్పుడు మళ్ళీ అది చేస్తున్నారు. ఇది ప్రవృత్తి మార్గం. రాజవిద్యలో కూడా లాయర్ చదువుని చదివించినప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు చదువుతారు. స్త్రీలు జడ్జిలుగా, బ్యారిస్టర్లుగా, లాయర్లుగా, డాక్టర్లుగా అవుతారు. ఇది కూడా ప్రవృత్తి మార్గమే. ఈ ప్రపంచంలో ఏ తారతమ్యాలు లేవు. కానీ మనస్సుల్లో తారతమ్యం ఉంది. చదువుల్లో తారతమ్యం లేదు, పదవుల్లో తారతమ్యం లేదు, అన్నింటిలో తారతమ్యం ఏం లేదు. అక్కయ్యలు ఈ కాలంలో అన్నీ చేస్తున్నారు. కానీ స్త్రీలంటే ఒక చిన్న చూపు, ఒక విధమైనటువంటి బానిసత్వం యొక్క ఫీలింగ్స్ ఇంకా పోలేదు. మనస్సుల్లో అయితే ఉంది. అయితే బెస్ట్. ఎందుకంటే పదవులు తర్వాత చదువులు వచ్చిన తర్వాత అప్పుడు కొంచెమన్నా వీళ్ళకు ధైర్యం అనేది స్త్రీలకు వస్తుంది. బాబా మనల్ని తన బిల్లలుగా చేసుకొని ఎంత ధైర్యాన్ని ఇస్తున్నారు కదా. బాబా అంటున్నారు లాయర్లుగా, డాక్టర్లుగా అవుతారు. ఇది కూడా ప్రవృత్తి మార్గమే. సన్యాసులది నివృత్తి మార్గం. వారిది వేరు. పాపం సంసారాన్ని వదిలే అది కూడా గొప్ప త్యాగం. బాబా అందుకే చెప్తారు కదా, సాధు సన్యాసులు, ఋషులు, మునులు భారతదేశాన్ని కాపాడినారు, పూర్తి అధర్మంగా కాకుండా అంతో ఇంతో నిలబెట్టినారు. బాబా అంటున్నారు భారతదేశాన్ని నిలిపేందుకు ఇది ఒక యుక్తి. భారతదేశం చాలా పవిత్రంగా ఉండేది, మళ్ళీ ఇది అపవిత్రంగా అయ్యింది. ఇప్పుడు భారతదేశం ఎంత నిరుపేదగా ఉంది. బంగారు లంక సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది అంటారు. లంక బంగారంతో నిర్మితమైనది కాదు. ఇవన్నీ కథలుగా రాసేసినారు. వాటి వల్ల లాభమేముంది? బాబా పూర్తిగా సహజమైన ఈ స్మృతి శక్తితో తమని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారో పిల్లలకు తెలుసు. బాబా ప్రతిజ్ఞ చేయిస్తున్నారు, నిరంతరం స్మృతి చేసేందుకు పురుషార్థం చేయండి, వికర్మలు వినాశం అవుతాయి. భక్తి మార్గంలో కూడా స్మృతి చేసేందుకు పురుషార్థం చేస్తారు. పాపం జపమాల తీసుకొని ఒక మూలలో కూర్చొని రామ 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఎన్ని మంత్రాలు చదువుతారు. పాపం కొంచెం ధార్మిక వ్యక్తులు ఎంతో కష్టపడతారు పాపం. అదే బాబా అంటున్నారు చేస్తారు పురుషార్థం వాళ్ళు కూడా. కానీ పాపం యథార్థంగా తెలియని దాని కారణంగా అంత ప్రాప్తి అనేది ఉండలేదు, లభించదు. తమకు సాక్షాత్కారం కావాలి అని స్మృతి చేస్తారు. ఎందుకు స్మృతి చేస్తారంటే లేదో ఒక అల్పకాలికమైన కోరిక, బిడ్డకు పెళ్లి కావాలా, కొడుకు ఉద్యోగం రావాలా, అట్లా అల్పకాలికమైన కోరికలు. కృష్ణపురిలో మాకు రాజ్యాధికారం లభించాలి, లేదా నర నుండి నారాయణుడు కావాలి అని ఎవ్వరూ స్మృతి చేయరు. దేవతలే వేరు, మేమే వేరు అనుకున్నాం కదా. బాబా బిడ్డలైనాక తెలిసింది మనమే దేవతలుగా ఉంటిమి, ఇప్పుడు కూడా అవుతాము అని. లేకపోతే మనకు కూడా తెలియదు కదా. అదే బాబా అంటున్నారు స్మృతి చెయ్యరు. మేము మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి అని ఒక ఆశ ఉండేది కాదు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేశారన్న మహిమ కూడా ఉంది. గురునానక్ సిక్ ధర్మస్థులు మనుష్య సే దేవత కియే కర్తన్ లాగివార్ అని చెప్తారు. అంటే అనేక మార్లు భగవంతుడు వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు అని. అదే బాబా అంటున్నారు గాయనం ఉంది. తప్పకుండా కలియుగ అంతిమము, తర్వాత సత్యుగం వస్తుందని మీకు తెలుసు. కలియుగంలో ఎంతోమంది మనుష్యులు ఉన్నారు, సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇప్పుడు మీకు ఆత్మ పరమాత్మల జ్ఞానం లభించింది. ఆత్మజ్ఞానం కలిగిన మనుష్యులు ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. ఆత్మలో 84 జన్మల పాత్ర ఏ విధంగా రచింపబడి ఉందో ఎవ్వరికీ తెలియదు. ఈ పదాలు కూడా ఎప్పుడూ ఎవరి నుండి విని ఉండరు. తండ్రి జ్ఞానసాగర్లు, పతిత పావన్లు, నిరాకారుడు. మన ఆత్మ ఇప్పుడు పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవుతోంది. మీకు తెలుసు సత్యుగంలో అందరూ పుణ్యాత్ములే ఉంటారు, ఇక్కడ పాపాత్ములు ఉన్నారు. చాలా దాన పుణ్యాలు మొదలైనవి చేసేవారిని పుణ్యాత్మ అని అంటారని కాదు, సత్యుగంలోనే పుణ్యాత్ములు ఉంటారు. ఇక్కడ దాన పుణ్యాలు చేసేవారిని పుణ్యాత్మలుగా భావిస్తున్నారు. అక్కడ మీరు దాన పుణ్యాలు చేయాల్సిన పనే ఉండదు, దుర్గతి ఉండదు, దేహభ్రాంతి ఉండదు, వికారాలు ఉండవు. ఎందుకు దాన పుణ్యాలు చేయాలి? సహయోగం చేసుకుంటాం, ఆ పేరు ఉండదు కానీ సహాయం చేసుకుంటాం ఒకరికొకరు. పుణ్యాత్మలుగా భావిస్తున్నారు. అక్కడ మీరు దాన పుణ్యాలు చేయాల్సిన పని ఉండదు. అక్కడ పేదవారే ఉండరు.
మీరెక్కడ ఎల్లప్పుడూ పుణ్యాత్మగానే ఉంటారు. మీరు మీ తనువు మనస్సు ధనాలన్నింటినీ బేహద్దు తండ్రికి అర్పిస్తారు. దానినే బలిహారం అవ్వడము అంటారు. నిన్న కూడా బాబా ఎంతగా చెప్పారు. సమర్పితం అనేది మీ సంపూర్ణ సమర్పితం కావడమే అతి గొప్ప పుణ్యకార్యము. అందరూ చేయలేరు కదా. మొదట నేను బలిహారం అవుతానా లేక మీరు బలిహారం అవుతారా అని ప్రశ్నిస్తారు. మొట్టమొదట మీరే బలిహారం అవుతారు బాబాని. బాబా ఫస్ట్ మనం బలిహారం అయితే మళ్ళీ బాబా మనకి 21 జన్మలకు బలిహారం అవుతారు. ఆ తర్వాత మళ్ళీ 21 జన్మల కోసం బాబా బలిహారం అవుతారు. ఈ విషయాలను మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు. మీరు నేరుగా వారి నుండి వింటున్నారు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు అక్కడికి మురళి వస్తుంది. ఈ కాలంలో ఎక్కడుండే వాళ్ళు కూడా మురళిని వినగలుగుతున్నారు. అంటే సైన్స్ కూడా మనకి ఎంత సహాయం చేస్తూ ఉంది కదా. మొబైల్ కూడా సహాయం చేస్తూ ఉంది. కానీ దాన్ని ఉపయోగించే పద్ధతిని బట్టి దాని యొక్క లాభం మనం అనుభవం చేస్తాం. ఇప్పుడు మన ఇంట్లో ఒక కత్తి ఉంది, చాకు ఉంది. దాంతో ఒకరిని పొడి చేయొచ్చు, లేదా ఒకరి కడుపు నింపచ్చు, పండ్లు కట్ చేసి ఇచ్చి. ఉపయోగించే దాన్ని బట్టి ఉంటుంది. అట్లాగే బాబా ఇక్కడ అంటున్నారు, ఇప్పుడు సైన్స్ ఎంత బాగా మనకి సహాయం చేస్తుంది. ఎక్కడ కూర్చున్నా మురళి వినొచ్చు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు అక్కడికి మురళి వస్తుంది. అక్కడ దూరంగా ఉంటూ వింటారు. ఇప్పుడు బాబా సమ్ముఖంగా కూర్చున్నారు. పిల్లలు, నేను మీకు తండ్రిని అని బాబా చెప్తున్నారు. ఇక్కడ అంధశ్రద్ధల విషయం లేదు. వారు తండ్రి మరియు టీచర్ కూడా. బాబా పిల్లలుగా అవ్వడంతో వారు శిక్షణనిస్తున్నారు. మీ బుద్ధిలో ఇప్పుడు జ్ఞానమంతా ఉంది. 84 జన్మల చక్రాన్ని కూడా మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఎవరైతే 84 జన్మలు తీసుకోరో వారు అర్థం చేసుకోరు. ఎంత చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. తప్పకుండా మేము 84 జన్మల చక్రాన్ని తిరిగి మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలైన మీరు అశరీరీగా వచ్చారు. మళ్ళీ అశరీరీగానే అయి ఇంటికి వెళ్తారు. మీరు పవిత్రాత్మలుగా వెళ్తారు. యోగా బలం ద్వారా అనగా స్మృతి బలం ద్వారా పవిత్రంగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. యోగం అన్న పదం శాస్త్రాలకు చెందినది. స్మృతి అన్న పదం సరైనది. స్త్రీకి తన భర్త స్మృతి ఉంటుంది, పురుషునికి తన భార్య స్మృతి ఉంటుంది కదా. యోగం అర్థమే స్మృతి. దేహదారులను గుర్తు చేసుకునేది కూడా యోగమే. కానీ రాజయోగం అంటే భగవంతుణ్ణి గుర్తు చేసుకునేది. అంటే యోగాలలోకెల్లా రాజయోగం అంటే ప్రపంచంలో అందరికంటే గొప్పవారితో సంబంధాన్ని కలిగి ఉండడం. ఎవరు గొప్పవారు? బాబానే కదా. మీ తండ్రినైన నాతో బుద్ధి యోగాన్ని జోడించండి, స్మృతి చెయ్యండి, ఇతర సాంగత్యాలను వదలండి. అది ఇంపార్టెంట్. ఎవరెవరు సాంగత్యమో పెట్టుకుంటే, ఎట్లాంటి సహవాసం చేస్తే అట్లా నేను తయారవుతాను. బయట ప్రపంచంలోనే సామెత ఉంది, సాంగత్య దోషం అన్నదోషం చాలా చాలా ఇబ్బంది ఇస్తుంది. సాంగత్య దోషం తాగేవాళ్ళ సాంగత్యం చేస్తే 6 నెలలు వాళ్ళు ఎవరైతే సాంగత్యం చేస్తారో వాళ్ళకు కూడా తాగించి వాళ్ళని కూడా ఆ విధంగా చేసేస్తారు. అంటే సాంగత్య దోషం చాలా 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 హెచ్చరికగా ఉండాలి. వికర్మలు వినాశం అవుతాయి బాబాని సంకల్పం చేస్తే. అంతగా బాబా అంటారు, ఎంతగా స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశం అవుతాయి. భారతదేశానికి తప్పకుండా కల్పకల్పము వారసత్వం లభిస్తుంది. శివ జయంతి కూడా ప్రసిద్ధమైనది. ఏ విధంగా బుద్ధుడు, క్రీస్తు మొదలైన వారి జయంతి ఉంటుందో అలాగే నిరాకారుడైన శివ జయంతిని కూడా ఆచరిస్తారు. శివరాత్రి ఉన్నతోన్నతమైన వారు శివబాబా కృష్ణ జయంతిని కూడా ఆచరిస్తారు. చాలా ప్రసిద్ధంగా ఉంటుంది కృష్ణాష్టమి. తప్పకుండా ఇతడికి ఇటువంటి కర్మని ఎవరు నేర్పారు? కృష్ణుడు ఆ విధంగా కావడానికి, అంత గొప్ప వ్యక్తిగా కావడానికి ఆయన ఏ శ్రేష్ఠ కర్మని చేసినారో ఆ శ్రేష్ఠ కర్మ ఎవరు నేర్పించినారు ముందు జన్మలో? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు కదా. కావుననే సత్యుగానికి యువరాజుగా అయ్యారు. పసిపిల్లలు పవిత్రంగా ఉంటారు. అక్కడ వికారాల విషయం ఉండదు. పిల్లలు శుద్ధంగా ఉంటారు. దేవునితో సమానం అంటారు కదా చిన్నపిల్లలు. 3-4 సంవత్సరాల పిల్లలు దేవునితో సమానం. భగవంతుడు ఒక్క నిరాకారుడే. గాడ్ ఈజ్ వన్ అని అంటారు. మిగిలినదంతా రచనే. రచన నుండి రచనకు ఎప్పుడు వారసత్వం లభించదు. అన్నదమ్ములు ఒకరికొకరు ఆస్తిని ఇచ్చుకుంటారా? ఏమైనా ఆస్తి తండ్రి నుండి లభిస్తుంది అన్నదమ్ములకు. అది బాబా అంటున్నారు. సోదరుల నుండి వారసత్వం లభించదు. మీరందరూ సోదరులే. సౌభ్రాతృత్వము అని అంటారు కదా. విశ్వమానవ సౌభ్రాతృత్వం, యూనివర్సల్
బ్రదర్హుడ్. తండ్రి ఒక్కరే, వారసత్వం తండ్రి నుంచే లభిస్తుంది. అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్క శివబాబాని. సర్వాత్మలకు తండ్రి నుండి వారసత్వం లభిస్తోంది. నేనొచ్చి ఆత్మలను చదివిస్తాను, ఆత్మలకు సద్గతినిస్తాను. తండ్రి కూర్చొని రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ చదువు పదవిని మీరు ఇక్కడ పొందరు. ఈ చదువు ద్వారా లభించే పదవిని మనం ఇక్కడ పొందాం, మనకు వద్దే వద్దు ఇక్కడ. వారు లాయర్లు మొదలైన వారిగా ఈ జన్మలోనే అవుతారు. మళ్ళీ ఇంకొక జన్మ తీసుకొని మళ్ళీ మొదటి నుంచి చదువుతారు. ఈ చదువు ద్వారా మనం 21 జన్మల ప్రాలబ్ధాన్ని పొందుతామని మీకు తెలుసు. అక్కడ సత్యుగంలో పోస్ట్ ఆఫీసులు మొదలైన ఉండవు. ఏం పని ఉంది? 1 సెకండ్లో పుష్పక విమానంలో పోయి వస్తాం. ఇంకా పోస్ట్ ఆఫీస్ ఎందుకు? అక్కడ రోగాలే ఉండవు, ఆసుపత్రులు ఉండవు. అక్కడ మీరు గర్భ మెహల్లో ఉంటారు. బాబా నిన్న కూడా చెప్తున్నారు కదా, గర్భ మెహల్లో మీరు ఇప్పుడు కూడా ఏ జైళ్ళ నుంచి విడిపిస్తాను. 1 గర్భ జైలు నుంచి, 2 స్థూల జైలు నుంచి. గర్భ జైలు చాలా 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 శిక్షలు అనుభవిస్తారు. దాని నుంచి విడిపిస్తారంటే ఇంకెంత ప్రాప్తి కదా. దానికే బాబా అంటున్నారు, గర్భ జైలు నుంచి నేను విముక్తి చేస్తాను, మిమ్మల్ని గర్భ మెహల్లోకి తీసుకెళ్తాను. ఆ గర్భము మెహల్లాగా ఉంటుంది, ఆనందంగా. అందులో ఎన్నో శిక్షలు పొందుతారు గర్భ జైల్లో. గర్భ మెహల్లో ఉండవు. ఈ జైలు నుండి బయటకు తీయండి, మేము ఏ తప్పులు చెయ్యము అని లోపల అప్పుడు అంటారు. ధర్మరాజుతో ప్రతిజ్ఞ చేస్తారు. ఇక్కడ మీరు శివబాబాతో ప్రతిజ్ఞ చేయాలి. బాబా మేము ఎప్పుడూ పాపకర్మలు చెయ్యము, పంచవికారాలని మేము మీకు ఇచ్చేస్తాము అని ప్రతిజ్ఞ చేయాలి. చేస్తారా? చేద్దామా? చూడండి, అంత ఈజీ కాదు. పవిత్రంగా ఉండడం ఈజీ. కోపము, ఆవేశము, పగ, ప్రతీకారము, లోభము, కావాలనే ఆశ ఎన్నో ఉన్నాయి. లెక్క పెట్టుకోండి. బాబా అంటున్నారు, పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి. వికారాలు ఒక్కసారిగా వెళ్ళిపోవు, బాబాకు కూడా తెలుసు. పెద్దవాళ్ళు పోయినా కామక్రోధ లోభమోహ అహంకారాలు, దాని పిల్లలు, దాని మనమలు, మనమరాండ్లు, మునిమనమళ్ళు చాలామంది ఉన్నారు, వంశాలు. గాలించుకుంటే తప్ప తెలియదు. పంచవికారాలను మేము మీకు ఇచ్చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. వికారాలు ఒక్కసారిగా పోవు. మేము వికారాలను దానం ఇచ్చేసాం, మళ్ళీ తీసుకుంటే చాలా పాపాన్ని పొందుతారు అని లోపల భయం ఉండాలి. సత్యహరిశ్చంద్రుని యొక్క ఉదాహరణ ఉంది కదా. పంచవికారాలు వెంటనే వదలవు, కాస్త సమయం పడుతుంది, ఎంతో సమయం పడుతుంది. ఎప్పుడైతే మీ కర్మాతీత స్థితి ఏర్పడుతుందో అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ పంచవికారాలు పెద్ద శత్రువులు. అందులోనూ ముఖ్యమైనది దేహభ్రాంతి, దేహాభిమానం. దాన్ని దానం ఇవ్వడం ఎంతో కష్టం. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని బాబా గడియ చెప్తూ ఉంటారు. కానీ అలా జరగడం లేదు. దేహాభిమానులుగా అవ్వడం వలన కామము దెబ్బ తగులుతుంది. దేహాభిమానం అన్నింటికన్నా చురుకైనది. ఆత్మాభిమానిగా అవ్వడంలోనే శ్రమ ఉంది. దేహాభిమానం రావడం వల్లే పాపాలు జరిగాయి. పంచవికారాలు దానం ఇచ్చేయాలి. ఇందులో సమయం పడుతుంది. ప్రియుడు లేకుండా ప్రేయసీలు వాపస్ వెళ్ళలేరు. మొదట ప్రియుడు వెళ్తారు, ఆ తర్వాత ప్రేయసీలు వెళ్ళాలి. ప్రియుడు వచ్చి ప్రేయసీలందరినీ తీసుకెళ్తారు. ఎప్పటి వరకైతే కర్మాతీత స్థితి ఏర్పడదో అప్పటి వరకు పురుషార్థం చేస్తూ ఉండాలి. దేహాభిమానంలోకి రావడం వల్లే తప్పులు జరుగుతాయి. బాబా దేహాభిమానం లేకొచ్చి వికారాలలో పడిపోయాము అంటారు. తుఫాన్లు అయితే ఎన్నో వస్తాయి, వికారాల సంకల్పాలు వస్తాయి. కానీ కర్మేంద్రియాలతో ఏ పాపకర్మ చేయకూడదు. మాయను జయించేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. మీరు ముందే పెళ్లి చేసుకొని ఉంటే పవిత్రంగా ఉండి చూపించండి. అప్పుడు సన్యాసులు కూడా చూస్తారు. మీ సంపాదన ఎంత ఉన్నతమైనదో చూడండి. పవిత్రంగా ఉండి చూపిస్తే చాలా ఉన్నత పదవిని పొందుతారు. బాబా అంటున్నారు, విశేషంగా దేహాభిమానాన్ని వదలడంలోనే టైం పడుతుంది అంటున్నారు. కర్మాతీత స్థితి ఏర్పడదో అప్పటి వరకు పురుషార్థం చేస్తూనే ఉండాలి. దేహాభిమానంలోకి రావడం వల్లే తప్పులు జరుగుతాయి. బాబా దేహాభిమానం లేకొచ్చి వికారాల్లోకి వెళ్ళాము, తుఫాన్లైతే అని అంటూ ఉంటారు. తుఫాన్లైతే ఎన్నో వస్తాయి, వికారాల సంకల్పాలు వస్తాయి. కానీ కర్మేంద్రియాలతో ఏ పాపము చేయకూడదు.
మాయను జయించేందుకు ఎంతో కష్టపడాలి. మీరు బాబా అంటున్నారు, ముందే పెళ్లి చేసుకొని ఉంటే పవిత్రంగా ఉండి చూపించండి, అప్పుడు సన్యాసులు కూడా చూస్తారు. మీ సంపాదన ఎంత ఉన్నతమైనదో చూడండి. పవిత్రంగా ఉండి చూపిస్తే చాలా ఉన్నత పదవిని పొందుతారు. మీ పైన అందరూ బలి అవుతారు. బాబా కూడా మహిమ చేస్తారు. కేవలం పవిత్రంగా ఉండడమే కాదు, యోగం కూడా కావాలి. పవిత్రంగా ఉండే సదాకాలానికి ఉండాలి అంటే యోగం ఉంటేనే పవిత్రంగా ఉండగలుగుతాం, లేకపోతే ఉండలేం. ఏదో ఒక ప్రభావం పడుతుంది. యోగం కావాలి. యోగంలోనే గడియ గడియ విఘ్నాలు వస్తూ ఉంటాయి, దేహాభిమానం వచ్చేస్తుంది. పవిత్రంగా ఉంటున్నారు, మంచిదే. పవిత్రత ద్వారా పవిత్ర ప్రపంచానికి మాలికులుగా అవుతారు. కానీ మళ్ళీ మాయ కూడా అంతే జోరుగా వస్తుంది. మాయ ఎంతో యుద్ధం చేస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. పిల్లలు తమ సాహసాన్ని చూపిస్తారు బాబా యొక్క సహయోగంతో సాహసాన్ని. కానీ దాంతోపాటు నిరంతర స్మృతి కూడా ఉండాలి. ఈరోజు అండర్లైన్ చేసుకోండి. పవిత్రంగా ఉండడమే కాదు, నిరంతర స్మృతి కూడా ఉండాలి. అప్పుడే మనం ఏ వికారాలపైనైనా విజయం పొందగలుగుతాం. అప్పుడే వికర్మలు వినాశం అవుతాయి. ఎవరైతే పరాక్రమశాలిగా ఉంటారో వాళ్ళ దగ్గరికి మాయ కూడా పరాక్రమశాలిగా వస్తుంది, పెద్ద పెద్ద రూపాల్లోనే. మాయ కూడా చాలా విసిగిస్తుంది. స్మృతిలో ఉండడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎవరైతే స్మృతిలో ఉండగలరో వారి అనుభవం అడగాలి. వారు ఎలా చేస్తున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు అని వారి అనుభవం అడగాలి. చాలా ఏండ్ల నుంచి ఉన్నారు అంటే వాళ్ళ అనుభవం ఉంటేనే కదా ఉండగలరు. స్మృతిలో ఉండడం ద్వారా వికర్మలు వినాశం అవుతాయి. ఈ విషయమే పూర్తిగా అతీతమైనది మరియు కొత్తది. ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఎంతో నష ఉండాలి. భగవంతుడు ఒక్క నిరాకారుడే, అతడు కృష్ణుడు కాదని కూడా మీరు అర్థం చేసుకుంటారు. నిజానికి కృష్ణుని గురించి శాస్త్రాల్లో ఏవైతే రాశారో రోలుకి కట్టడం జరిగింది. ఇది చేశాడు, అది చేశాడు అని అనడం ఇవేవి నిజం కాదు. రోలుకి ఎందుకు కడతారు? తప్పు చేస్తే కదా. అక్కడ తప్పే చేయరు. అది రాకుమారుడు కృష్ణుడు, 16 కళ సంపూర్ణుడు ఆయన. కృష్ణుడిలో ఏ అవగుణాలు ఉండవు. బాబా అంటున్నారు, ఆ విధంగా గ్లాని చేయడం అతని పరువు తీయడమే కదా, కానీ మహిమ అనుకుంటా అన్నారు. చంచలంగా ఉండడం కూడా ఒక అవగుణమే కదా. కృష్ణుడు పూర్తిగా మర్యాద పురుషోత్తముడు. అతన్ని సర్వగుణ సంపన్నుడు అంటారు. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు అంటారు. కానీ వారు మాకు గురువు కాదు. మేము ఇతడిని గురువుగా భావించము. బ్రహ్మబాబా గురువు కాదు, కృష్ణుడు గురువు కాదు, లక్ష్మీనారాయణ గురువు కాదు, శివబాబా మాత్రమే మనకు సద్గురువు. బాబా అంటున్నారు, గురువుగా భావించము, ఈశ్వరుని కానీ భావించం. పతిత పావనుడు ఒక్క నిరాకారుడే. సాకార గురువులు ఎవరు పతిత పావనులు కారు. వారికి చెప్పండి, ఈ సమయంలో మీకు పరంపిత పరమాత్మ జీవన చరిత్ర గురించి తెలుసు. 5000 సంవత్సరాల్లో శివబాబా ఏ పాత్రను అభినయిస్తారో మీకు తెలుసు. అది మీకు బాబా ద్వారా తెలిసింది. జ్ఞాన సాగరుడు బాబాయే కదా. సుఖము, శాంతి, ఆనందాల సాగరం అన్న మహిమ వారిదే. బాబా వద్ద ఖజానా ఉన్నట్లయితే అది తప్పకుండా పిల్లలకు కూడా ఇస్తారు కదా. పిల్లలకి ఇస్తేనే కదా, ఖజానాకి మాలికులుగా చేస్తేనే కదా వారసులుగా అవుతాము. అచ్చా స్మృతి చేస్తే వారసులుగా అవుతాం, లేకపోతే अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారం కర్మాతీత స్థితిని పొందేందుకు ఈ కర్మేంద్రియాల ద్వారా ఏ చెడు కర్మలు చేయకూడదు. పవిత్రంగా ఉండడంతో పాటు స్మృతిలో కూడా దృఢంగా ఉండాలి. సదా పుణ్యాత్మగా అయ్యేందుకు తనువు మనస్సు ధనాలతో బాబా పైన బలిహారం అవ్వాలి. ఒక్కసారి మీరు బలిహారం అవుతే బాబా 21 జన్మలు మీకు బలిహారం అవుతారు, పుణ్యాత్మలుగా అయిపోతారు. వరదానం. సహజ యోగాన్ని స్వభావంగా మరియు సహజ సిద్ధంగా చేసుకునే ప్రతి సబ్జెక్ట్లోనూ పర్ఫెక్ట్గా కండి. ఎంత బాగా చెప్తున్నారు, ప్రతి సబ్జెక్ట్లోనూ పర్ఫెక్ట్గా కండి. ఎన్ని సబ్జెక్టులు? జ్ఞానం, యోగం, ధారణ, సేవ. పర్ఫెక్ట్.
నాకు సేవ అంటే ఇష్టమని సేవలోకే పోయేది, నాకు యోగం అంటే ఇష్టమని యోగం చేస్తూనే ఉండేది, సేవ చేయకుండా ఉండేది. నాకు జ్ఞానం అంటే ఇష్టమని మురళి వినేది, మురళి ఎప్పుడూ మురళి పెట్టుకునేది, మురళి చదువుతూనే ఉండేది. అట్లా కాదు, అన్నీ ఉండాలా. జ్ఞానం ఉండాలా, యోగం ఉండాలా, ధారణ ఉండాలా, సేవను ఉండాలా. ఫుల్ మార్క్స్. నాకు లెక్కలు 1 వస్తాయి ఎన్ని పిల్లలంటే, ఇంకా మిగతా సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులో నాకు 90 పైన వచ్చినాయి, కానీ నాకు ఇంగ్లీష్లో 30 వచ్చినాయంటే పాసా ఫెయిలా? ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి కదా. పర్ఫెక్ట్గా కావాలి. ఏ విధంగా మీరు బాబా పిల్లలో అందులో ఎటువంటి శాతము లేదో, బాబా పిల్లలుగా నేను 50% అయినాను అట్లంటా లేదు కదా. నిరంతర సహజ యోగి లేదా యోగిగా అయ్యే స్థితిలో ఇప్పుడు శాతం సమాప్తం కావాలి. ఎంత పెద్ద మాట చెప్పి బాబా. సహజంగా మరియు స్వాభావికంగా అయిపోవాలి. కొందరికి విశేషమైన స్వభావం ఉంటుంది, ఆ స్వభావానికి వశమై వద్దనుకున్నా అదే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏం చేయాలా, నా స్వభావం ఇది అంటాం. అలా యోగము మీ స్వభావంగా అయిపోవాలి. ఏం చెయ్యను, ఎలా యోగం జోడించను కాదు, బాబాని ఎలా మర్చిపోవాలి. గుల్జార్ దాది మాట. దాది ఎట్లా బాబాని గుర్తు చేసుకోవాలి నిరంతరము అంటే, బాబాని ఎట్లా మర్చిపోవాలి అది చెప్పు, అది అడగండి అంటారు గుల్జార్ దాది. ఈ విషయాలు సమాప్తమైపోవాలి. అప్పుడు ప్రతి సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా అయిపోతారు. అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చిరు బాబా? వరదానంలో కూడా యోగి ఆత్మగా అయితే అన్ని సబ్జెక్టులో పర్ఫెక్ట్గా అవుతారు. పర్ఫెక్ట్ అనగా ఎఫెక్ట్ మరియు డిఫెక్ట్ల నుండి అతీతం. నో ఎఫెక్ట్, నో డిఫెక్ట్. స్లోగన్. సహించాల్సి ఉంటే సంతోషంగా సహించండి, కానీ బలవంతంగా కాదు. అవ్యక్త ప్రేరణ. అవ్యక్త ప్రేరణ. జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. శక్తిశాలి యోగం అనగా పరితపన అనే అగ్ని ప్రజ్వలితం కావడం. పరితపించాలి. జ్వాలాస్వరూపం యొక్క స్మృతియే భ్రష్టాచారం, అత్యాచారాల అగ్నిని సమాప్తం చేస్తుంది. నిన్న కూడా బాబా అదే చెప్పారు కదా, అగ్నిని అగ్నితోనే సమాప్తం చేయాలి. మరియు సర్వాత్మలకు సహయోగం ఇస్తుంది. దీని ద్వారానే బేహద్ వైరాగ్య వృత్తి ప్రజ్వలితమవుతుంది. స్మృతి అనే అగ్ని ఒకవైపు ఉంటే మరొక వైపు వికారాల అగ్నిని ఆర్పేస్తుంది. ఆత్మలకు పరమాత్మ సందేశం శీతల స్వరూపం యొక్క అనుభూతిని చేయిస్తుంది. దీని ద్వారానే ఆత్మలు పాపాగ్ని నుండి విముక్తులైపోతారు. బాబా యొక్క సందేశం ఎంత గొప్పది. తద్వారా వాళ్ళు వికారాల అగ్ని నుంచి దూరమై శీతలతను అనుభవం చేస్తారు. అచ్చా. ఓం శాంతి బాబా. ధన్యవాదాలు బాబా. ధన్యవాదాలు తండ్రి.